39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. అది హిమ సోయగాలతో కూడిన అందమైన ప్రాంతం. శీతల గాలులు మదిని పులకింపజేస్తుంటే మదనుడు సంధించిన చెరుకు వింటికి శృంగార ప్రకోపం పరవళ్లు తొక్కుతుంది. వాత్సాయనుడు విసిరిన వలపు వలల్లో చిక్కి బిగి బాహువుల్లోంచి ఆనందాశ్రువులు జాలువారుతుంటాయి. సింధు నది ఆనంద తరంగాల మధ్య తనవులు పులికించి పరవశిస్తూ ఉంటాయి. అదో లోకం, ఎప్పుడూ వినని కనని వశీకరణ మంత్రం ధ్వనించే ప్రదేశం. యూరప్ దేశస్థులు ఎక్కువగా మక్కువ చూపించే ప్రాంతం. కాశ్మీర్లో ఉన్న ఆ ప్రాంతం ఇప్పుడు ప్రపంచ దేశాలని ఇట్టే ఆకర్షిస్తోంది. దీంతో ఎంతో మంది అక్కడకు బారులు తీరుతున్నారు, కొత్త అనుభూతులతో తిరిగి వస్తున్నారు. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది? ఆ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు ఆ ప్రదేశం అంటే యూరప్ వాసులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు? తెలుసుకుందాం పదండి. లదాఖ్లోని సింధు నది పరివాహక ప్రాంతంలో ఉన్న బియామా, దా, హను, దాల్చల్ గ్రామాలవి. బొక్సా జాతికి చెందిన ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతం అది. వాళ్ల సంఖ్య మొత్తం 5,000కు మించదు. వారికి వారు తాము ఆర్యులలో ఆఖరి తరం అని చెబుతూ ఉంటారు. పురాణాలలో ఆర్యులకు ఓ ప్రాధాన్యత ఉంది. వారు చాలా ఆజానుబాహులు, కళ్ళు చెదిరే అందగాళ్లు, స్వచ్ఛ రక్తంతో కండలు తిరిగిన శరీరాలు, బంగారు వర్ణంలో దేహాలు, రాగి రంగులో కేశ సంపద, నీలికళ్ళు అక్కడి వారిలో ఎక్కువగా కనిపించే అందాలు. ఒక్కసారి వారిని చూస్తే అబ్బా అనని వాళ్ళు ఉండరేమో. అలాంటి వారిని యూరప్ దేశాల వారు ఎంతో ఇష్టపడతారు, మక్కువ చూపిస్తారు, మనసు పడతారు. ఒకరి ఇష్టాలు మరొకరికి వరంగా మారాయి. అదే వ్యాపారం కూడా అయింది. అక్కడ అదే లీగల్. ఎక్కడైనా వాహనాలు, ఇళ్ళు అద్దెకివ్వడం చూసాం. కానీ అక్కడ అబ్బాయిలను అద్దెకిస్తారు. అదే విచిత్రం. ఎక్కడెక్కడి నుంచో వచ్చే అమ్మాయిలు అక్కడి అబ్బాయిలను అద్దెకు తీసుకొని గర్భం ధరిస్తూ ఉంటారు. వీళ్లలో ఎక్కువగా జర్మన్ నుంచి వచ్చిన మహిళలే కనిపిస్తున్నారు. అందుకే ఈ ప్రాంతానికి ప్రెగ్నెన్సీ టూరిజం స్పాట్ అన్న పేరు. ప్రతిరోజు ఇక్కడకు వచ్చే వాళ్ల సంఖ్య ఎక్కువే. వచ్చిన వారు కొన్ని రోజుల పాటు అక్కడే ఉండి బొక్సా జాతి అబ్బాయిలతో సంపర్క బాంధవ్యాల్ని కొనసాగిస్తారు. సురతి క్రీడానుభూతుల్ని తనివి తీరా ఆస్వాదిస్తారు. ఇందుకోసం వాళ్ళకి పెద్ద మొత్తంలో డబ్బులు కూడా చెల్లిస్తారు. వారు ఉండేందుకు, తినేందుకు అన్ని సౌకర్యాలు స్థానికులే కల్పిస్తారు. వారు గర్భం ధరించారు అని తెలుసుకున్నాకే అక్కడి నుంచి స్వదేశాలకు తిరిగి వెళ్తారు. వాస్తవంగా అది ఇల్లీగల్. కానీ నచ్చిన వాళ్లతో మనసు పడి ఉండేందుకు అక్కడ వాళ్ళు ఎవరూ తప్పుపట్టరు. అందుకే బియామా, దా, హను, దాల్చే గ్రామాలలో యూరప్ యువతులతో స్వేచ్ఛా విహారాలు కొనసాగిస్తూ ఉంటారు. వారు చేసేది తప్పా ఒప్పా అన్నది పక్కన పెడితే విదేశీ పర్యాటకుల రాకతో ఆ ప్రాంతం ఆర్థిక ప్రగతి సాధిస్తోంది. అక్కడి వారికి ఎంతో కొంత ఉపాధి లభిస్తోంది.